అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణిధి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. ప్రభుత్వంలో లేకున్నా ప్రభుత్వంలో ఉన్న ప్రజల కోసం కోట్లాది రూపాయలు తన సొంత డబ్బులను ఖర్చు చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ గర్వంగా చెప్పారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో జరిగిన విపత్కర పరిస్థితులను చూసి చలించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా ప్రభుత్వ నిధుల్లో నుండి కాకుండా తన సొంత డబ్బులు 4 కోట్ల రూపాయలను 400 పంచాయతీలకు పంపిణీ చేయాలని నిర్ణయించడం ఆయన దాతృత్వానికి నిదర్శనమని మనోహర్ కొనియాడారు. తెనాలి నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంచాయతీ సర్పంచులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులతో ఇచ్చిన చెక్కులను మంత్రి మనోహర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఆశయాల గురించి సుదీర్ఘంగా వివరించారు. రాష్ట్రంలో ఉన్న 400 పంచాయతీల్లో ప్రతిపక్ష పార్టీల సర్పంచులు ఉన్నప్పటికీ వారికి కూడా తన సొంత డబ్బులను ఇచ్చి ఆ గ్రామాల ప్రజలకు ఖర్చు చేయాలని పవన్ నిర్ణయించడం ముదావహం అన్నారు. ఆనాడు అధికారంలో లేకున్నా మరణించిన కౌలు రైతుల కుటుంబాలని ఆదుకునేందుకు పవన్ తన సొంత నిధులను ఒక్కొక్క రైతు కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని విధంగా ప్రభుత్వ నిధులను కాకుండా తన సొంత డబ్బును ఇచ్చి ప్రజలను ఆదుకోవటం గొప్ప విషయంగా చెప్పారు నాదెండ్ల మనోహర్. ఈ కార్యక్రమంలో 25 గ్రామాల సర్పంచులకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. తెనాలి, బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలకు చెందిన గ్రామ సర్పంచులతో పాటు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అడువడుగు మండెరా. జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా. జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రాష్ట్ర ప్రజానికాని కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అంతిమంగా మనం చేసే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని ఆదుకోవాలని ఒక తపన ఆయనలో ఉన్నది మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా ఉండాల్సింది మన సర్పంచులు. ఎందుకంటే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేయాలి, ప్రజాస్వామ్యం నిలబెట్టాలి. ఆ స్థాయి నుంచే మనం ప్రారంభించుకుంటే దేశానికి ఎంతో మేలు జరుగుతుందని పూజ్యులు మహాత్మా గాంధీ గారు ఎంతో కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు ఇంతమంది మహిళా సర్పంచులు మనతో పాటు వేదిక పైన కూర్చున్నారంటే వాళ్ళకు కూడా ఒక ప్రాధాన్యత ఇచ్చి, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి, వాళ్ళు కూడా పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక ఆలోచనతో ఎంతోమంది ఆ రోజు నుంచి శ్రమించారు. మొన్న జరిగిన వరదల్లో ఒక ప్రాంతం అని కాదు, ఒక మండలం అని కాదు, ఒక గ్రామం అని కాదు, ప్రజానీకం కూడా చూసి ఆశ్చర్యపోయారు. ఒక్క రాత్రి మనకి 12 లక్షల క్యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువ ప్రాంతాలకి విడుదల చేశారంటే
ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉండిందో మన లంక గ్రామాల్లోనూ మన కృష్ణా వెస్టర్న్ డెల్టాలోనూ మీ అందరికీ తెలుసు. 31వ తారీఖు రాత్రి నుంచి కరకట్ట గురించి అందరం కూడా భయపడుతూనే ఉన్నాం. 1వ తారీఖు 2వ తారీఖు సాయంత్రానికి రేపల్లి పట్టణానికి ఏమైనా అవుతుందేమో అని అక్కడ కూడా చాలామంది అప్రమత్తం అయ్యారు. ఊహించని విధంగా వరదలు వచ్చినాయి. అదేవిధంగా కేవలం మనకి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి రావడమే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి ఉడమేరు మున్నేరు ఆ వాగుల నుంచి కూడా అనుకున్న కెపాసిటీ కన్నా 4-5 రెట్టింపులు వరద నీరు వచ్చే వరకు ఇబ్బందికరమైన పరిస్థితి మనందరం చూసాం. అయినా కానీ ప్రభుత్వం ఏర్పడి మనకి 3 నెలలే అయింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కడ అంటే సమన్వయపరచుకోవడంలో అధికార యంత్రాంగం అనేక జిల్లాల్లో చాలామంది కొత్తగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అక్కడున్న అధికారులు ఇంకా వాళ్ళు వచ్చి స్థిరపడిన పరిస్థితులు లేవు. అయినా కానీ అంతిమంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కోరింది ఏంటంటే సహాయం విషయంలో కానివ్వండి, ఆదుకోవాల్సిన విషయంలో కానివ్వండి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి మనం నిలబడదాం, వాళ్ళ కోసం ఏదో విధంగా వాళ్ళు అధైర్యపడకుండా వాళ్ళకి తక్షణ సహాయం ఏం చేయగలుగుతాం అని చేద్దాం అనే ఆలోచనతో ముందడుగు వేస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మనందరం కూడా ఎందుకు ఆదర్శవంతంగా తీసుకోవాలంటే ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఆయన ప్రభుత్వం నుంచి ఆయన శాఖ నుంచి అందించాల్సిన సహాయం మేము అందిస్తున్నాం. సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీరాజ్ విభాగంలో ఉన్న ఇంజనీర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వరద బాధితులను ఆదుకోమని ఆయన కూడా 2-3 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి స్టేట్మెంట్లు చెప్తే యంత్రాంగం నడిచేది. కానీ ఆయనలో ఉన్న ఆలోచన, ఆయనకున్న సున్నితమైన మనసు మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో మన రైతాంగం కోసం, మన ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తారో ఇదొక ఉదాహరణ. గతంలో ప్రభుత్వంలో లేనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నప్పుడు ప్రతి జిల్లాలో కూడా సమాచారం మేము సేకరించి ఆ రోజున జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందు 5 కోట్ల రూపాయలు విరాళం అని అందించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిద్దామని ఆ రోజు ప్రారంభించాం. కొన్ని జిల్లాల్లో మీకు సంఖ్య చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. మన గుంటూరు జిల్లాలో 121 మందికి ₹1,00,000 చొప్పున మేము ఆర్థిక సహాయం ఆ రోజు జనసేన పార్టీని అందించాం. ఆ మాట నేను ఎందుకు అంటున్నానంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లాలో కానివ్వండి, గుంటూరు జిల్లాలో కానివ్వండి, ఈ ప్రాంతాల్లో రైతులు పాపం ఇబ్బంది పడి ఆర్థిక పరిస్థితితో నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మరు వేరే ప్రాంతాల నుంచి. ఇది ఎక్కువగా మనం చూసేది కరువు ఉన్న ప్రాంతాల్లో, వర్షం పడని ప్రాంతాల్లో, నీరు లేని ప్రాంతాల్లో, పంట చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు లేని ప్రాంతాల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతాల్లో కూడా ఆ విధంగా జరిగిందంటే ఊహించలేని పరిణామం. అయినా కానీ పార్టీ నుంచి అనేక మంది విరాళాలు ఇచ్చి నిలబడ్డారు, ఆ కార్యక్రమాన్ని బలపరిచారు. ఇతర దేశాల నుంచి కూడా మన జన సైనికులు ఎంతోమంది నిలబడ్డారు. చేసిన కార్యక్రమం దేనికోసం అంటే రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం, చితికిపోయిన కుటుంబానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం. ప్రతి చెక్కు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో పర్యటించినప్పుడు ఆ కుటుంబాలకు అందించారు. తద్వారా అక్కడున్న యంత్రాంగం పార్టీ పరంగా కానివ్వండి, ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆ కుటుంబానికి ఒక ధైర్యం నింపి ఆయన 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ప్రకటించినప్పుడు చాలామంది నిజంగా మనస్ఫూర్తిగా ఆయన ఆశీర్వదించారు, హర్షించారు. ఎందుకంటే పంచాయతీల్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. సర్పంచ్ అందరూ కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు వాళ్ళు వివరించారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం బటన్ నొక్కామని చెప్పారు, కానీ గత ప్రభుత్వం సర్పంచులకు ఇవ్వాల్సిన అధికారం మాత్రం ఇవ్వలేదు. కరెంటు బిల్లుల విషయంలో కూడా ఎప్పుడైతే వాళ్ళకి 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 14th ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు వచ్చినాయో రాత్రి నిధులు దారి మళ్ళించి తిరిగి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామంలో 2 పనులు చేయాలని ఎవరైనా సహజంగా కోరుకుంటారు.
రోడ్లు వేయాలనుకుంటారు, సైడ్ కాలువలు తీయాలనుకుంటారు, కనీసం వీధి దీపాలు కూడా వెలిగించుకోలేని పరిస్థితి గ్రామాల్లో, అంత దయనీయ పరిస్థితి మన గ్రామ పంచాయతీల్లో గత ప్రభుత్వం తీసుకొచ్చింది. రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదని మీరు అనుకునే సందర్భంలో నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే నిధులు ఉన్నాయి, వ్యవస్థ ఉంది, ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ప్రభుత్వం నుంచి. అయినా కానీ దాన్ని నిర్వీర్యం చేశారు కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. ఈరోజు చక్కటి కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన వరద నష్టానికి జరిగిన ఈ గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఎందుకు ఆహ్వానించామంటే, ప్రభుత్వం ఎప్పుడు కూడా వరద నష్టం జరిగిన తర్వాత అంచనాలు వేసుకుని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి వాళ్ళు అందించే సహాయం, మన ముఖ్యమంత్రి గారు అందించే సహాయం రెండు కలుపుకొని అప్పుడు మళ్ళీ గ్రామాల్లో పంట నష్టం ఎంతో జరిగింది, పశువులు ఏమైనా చనిపోయినాయా, లేదా మనం అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఇల్లు కూలిపోయారు, వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవాలనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని అప్పుడు మనం గ్రామాల్లోకి వస్తాం. కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ₹1,00,000 తక్షణమే మనం ఇప్పుడు మాట్లాడుతుండగానే వాళ్ళ అకౌంట్లో ఆల్రెడీ పడిపోయింది. ఈరోజు ఈ 4:30 గంటలకే వాళ్ళ అకౌంట్లో అన్నింటిలో కూడా ₹1,00,000 పడిపోయింది. ఈ ₹1,00,000 ద్వారా తక్షణంగా మీరు రాబోయే రోజుల్లో వ్యాధులు రాకుండా, ఎందుకంటే వరదలు వచ్చిన తర్వాత సహజంగా మేము చూసాం, మనం పర్యటించినప్పుడు ఎంతో దయనీయమైన పరిస్థితి, 4 అడుగులు 5 అడుగులు నీళ్లు ఇళ్లలోకి వచ్చేసినాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికి కూడా ఆరోగ్య సమస్యలు రాకూడదు. పంచాయతీ వ్యవస్థలో మీరు ఈ డబ్బుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని శానిటేషన్ కోసం, వైద్య సేవల కోసం, ఇతర చిన్న కార్యక్రమాల కోసం వాడుకుంటారు తక్షణంగానే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ₹1,00,000 మీరు అందరూ కూడా దయచేసి ఉపయోగించుకోండి. నాయకత్వంలో మనం చూడాల్సింది ఒక నిజాయితీ, కష్టపడే మనస్తత్వం, ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచన. ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆలోచనతోటే, పూర్తి మనస్సుతోటి ప్రజల్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని మరొకసారి ముందు తీసుకెళ్ళాలి అనే ఒక తపనతోటి వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి, ఆశీర్వదించాలి. ఏ పార్టీ ఉంటుంది ప్రభుత్వంలో అనేది కాదు, ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరంతరంగా జరిగే ప్రక్రియ. కానీ ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పుడే ఇబ్బందులు అవుతుంది. నిజంగా చెప్తున్నా నేను, ఆనంద్ బాబు గారు కూడా అదే చూస్తూ ఉండొచ్చు, ఎందుకంటే ఆయన కూడా మంత్రిగా చేశారు. ఒక సమస్య పైన ఈ రోజున గంటలోపు అవ్వాల్సిన పని దాదాపు 6 గంటలు 7 గంటలు పడుతోంది. ఎక్కడ చూసినా అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయింది. వ్యవస్థని కూల్చేసి వాళ్ళు పొందింది ఏంటంటే వాళ్ళ స్వార్థంకి, వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళు చేసుకున్నారు తప్ప వ్యక్తిగతంగా మాత్రం ప్రతి గ్రామాన్ని బలపరచాలనే ఆలోచన ఎవరిలోనూ రాలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరికీ అదొక అదృష్టం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మీకు మంచినీరు అందించే విధంగా, ప్రతి గ్రామాల్లో మీకు శానిటేషన్లో పొరపాటు లేకుండా ఉండే విధంగా, అదేవిధంగా ప్రతి పంచాయతీని ఒక రోల్ మోడల్ పంచాయతీగా మార్చాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, రోడ్ల నిర్మాణం చేయాలని, మీ అందరికీ కూడా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ఆయన చాలా లోతుగా విశ్లేషించి అనేక మంది పెద్దలతో ఆయన మాట్లాడుకుంటూ సమాచారం తెప్పించుకుంటూనే ఉన్నారు. నిజంగా మన రాష్ట్రానికి ఈ రోజున అవసరమైనవి ఏంటంటే మౌలిక సదుపాయాల కల్పనలో వెనకబడిపోయాం. గతంలో అట్లా ఎప్పుడు ఉండేది కాదు. అనేక కార్యక్రమాలు చేసాం మనం గతంలో. గ్రామాలను ఇంకా పటిష్టం చేసే విధంగా, పరిపాలన చక్కగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేసాం. కానీ 5 సంవత్సరాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నష్టం జరిగింది మన ప్రాంతానికి. ఈ సమస్యలపైన దయచేసి మీరు అందరూ కూడా లోతుగా అవగాహన చేసుకుని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవని మీరు కూడా బలపరచాలి. 2047కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. ఆ ప్రణాళికలో మీరందరూ కూడా భాగస్వాములు. మీరు కూడా మీ గ్రామాల్లో ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఏ విధంగా మనం మార్పు తీసుకోవాలి, దానిపైన దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా ఎంతోమంది పెద్దలు వచ్చారు. పెద్దలు ఆనంద్ బాబు గారు కూడా వచ్చారు. అదేవిధంగా బాపట్ల ఎంపీ గారు దారిలో ఉన్నారు, ఇంకో 5 నిమిషాలు చేరుతారు ఇక్కడికి. ఆయన కూడా నేను కోరేది ఏంటంటే మీ అందరి ద్వారా మనం అంకిత భావంతో పనిచేసుకుందాం. ఏ విధంగా మన రాష్ట్రానికి గత 5 సంవత్సరాల నష్టం జరిగిందో అది పూడ్చడానికే మనకి ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఆ నష్టాన్ని పూడ్చుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన వంతు మనం ఎంత సహాయం చేయగలుగుతామో
అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మన ప్రాంతాల అభివృద్ధి కోసం కలిసి పనిచేసుకుందాం. ఇది పార్టీలకు అతీతంగా జరగాల్సిన కార్యక్రమం. కూటమిలో మనం ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక మంచి నాయకత్వాన్ని ఇస్తున్నాయి. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. మనకు అదృష్టం ఏంటంటే 3 పార్టీలకి కూడా అటువంటి నాయకత్వం వాళ్ళలో ఉంది, మనలో ఉంది. ఆ నాయకత్వాన్ని మనం పరస్పరంగా బలపరుచుకుంటూ, ఒకరినొకరు మనం గౌరవించుకుంటూ, గ్రామాల్లో ఎప్పుడు కూడా రాజకీయ పరిస్థితుల గురించి లోతుగా విశ్లేషించిన వ్యక్తులు మన సర్పంచులు, అక్కడ పోటీ చేసిన వ్యక్తులు. మీకే అర్థం అవ్వాలి ఏ విధంగా గతంలో జరిగిన పొరపాట్లు ఏమున్నాయో, ఈ రోజు మేము అందించే ప్రభుత్వం ఎటువంటిదో. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం కలిసి పని చేసుకుందాం. సంక్షేమంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా అన్యాయం చేయం. గతంలో కావాలని చాలామందికి అర్హత ఉన్న వాళ్ళని కూడా అన్యాయం చేశారు. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరికైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారుల్ని గుర్తించి వాళ్ళకి దయచేసి న్యాయం చేయండి. ఎవరికైతే అర్హత లేదో అటువంటి వ్యక్తులకు మాత్రం దయచేసి మీరు ఇతర కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా మీరు సహకరించబాకండి. రాబోయే రోజుల్లో ఈ 2047 ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తిని నింపారో ఆ స్ఫూర్తిని మనం క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళి పార్టీలకు అతీతంగా మనం కలిసి పనిచేసుకుని రాబోయే రోజుల్లో పంచాయతీరాజ్ వ్యవస్థని మరింత పటిష్టం చేసేట్టు ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, చక్కటి అవకాశం కల్పించారు, వేదిక కల్పించారు. మీరందరూ కూడా కష్టకాలంలో కూడా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. మీ అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన ఈ ₹1,00,000 చెక్కు అందించే గొప్ప అవకాశం మా అందరికి కలిగింది. దాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి మీ గ్రామాల అభివృద్ధి చేసుకుంటారని మరొకసారి నా తరఫున, పెద్దల ఆనందబాబు గారి తరఫున, అదేవిధంగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ గారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి మనందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందిస్తూ, ఆయన ఇచ్చిన ₹1,00,000 చాలా భరోసాని ఇస్తాయి. ఆ భరోసా ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ధైర్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో ముందు వాళ్ళని ఆదుకోండి. అదేవిధంగా అక్కడ రాబోయే రోజులు ఎటువంటి సమస్యలు రాకుండా దయచేసి మీరు ఆ ₹1,00,000 జాగ్రత్తగా ఖర్చు పెట్టమని మరొకసారి మీకు తెలుపు. ఈరోజు ఇటీవల 10 రోజుల క్రితం మన రాష్ట్రంలో కురిసినటువంటి అకాల వర్షాలు, అదేవిధంగా వచ్చినటువంటి వరదలు ఒక బీభత్సాన్ని సృష్టించినాయని చెప్పాలి. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు, ప్రధానంగా వేమూరు నియోజకవర్గానికి చెందినటువంటి 18 లంక గ్రామాలు, తెనాలి, రేపల్లె తదితర నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు పూర్తిగా ముంపుకు గురైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగినాక ఎప్పుడూ రానటువంటి వరద ఈరోజు గ్రామాలను తాకింది. ఆ వరద తాకిడి అనేది గ్రామాలను చుట్టుముట్టింది. అనేక కష్టాలు ఈ వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనుభవించారు. ఎందుకంటే నేను కూడా వ్యక్తిగతంగా 98 వరదలు చూసా, 2009 చూశాను, మధ్యలో 2019 తర్వాత ఒక 3-4 వరద బీభత్సాలు చూసాం. ఇప్పుడు వచ్చినటువంటి వరద తీవ్రత గతంలో ఎప్పుడు చూడలే. ప్రజలు కూడా ఇంత వరదను ఊహించలా. కాబట్టి వాళ్ళు కొంత అలసత్వంతో ఏం పర్వాలేదు అనే దాంతో ఉన్నారు. ఈ భయానక పరిస్థితులు చూసి బెంబేలెత్తిపోయిన పరిస్థితులు చూసాం. గ్రామాల్లో సర్వస్వం కోల్పోయారు. గతంలో వరదలు వచ్చినాయంటే పొలాలు ముంచేసాయి, ఇళ్ళు ఊరక తాకి పక్క వచ్చేసాయి. కానీ ఈరోజు ఇళ్లల్లో కూడా మెరక ప్రాంతంలో ఉండే ఇళ్ళు కూడా మోకాళ్ళ లోతు, లేకపోతే మనిషి ఎత్తు దాదాపు 6 అడుగులు, 7 అడుగులు, 10 అడుగులు ఎత్తుకు కూడా ఈ వరదలు ముంచేసినటువంటి పరిస్థితులు చూసాం. దాదాపు 3 రోజులు నీటిలోనే ఉండిపోయారు. దీనితోడు విజయవాడ ప్రాంతంలో వచ్చిన వరదలు అంటే మొత్తం మీడియా అంతా చూపిస్తూ ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర యంత్రాంగం, అధికార యంత్రాంగం, మంత్రులు అందరూ కూడా అక్కడే ఉండి 10 రోజుల నుంచి సహాయక చర్యలు చేస్తా ఉన్నారు.
ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒక లోతుగా అధ్యయనం చేసి చెల్లించి వారు సొంతగా దాదాపు ఈ విపత్తుకి గురైనటువంటి ప్రాంతాలకి మొత్తం కూడా 6 కోట్ల రూపాయలు అనుకుంటున్నాను, 4 కోట్ల రూపాయల గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి 1 కోటి రూపాయలు ఉదారంగా విరాళాన్ని ప్రకటించినందుకు వారిని మనస్ఫూర్తిగా అందరి తరఫున నేను అభినందిస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి సహృదయం ఎటువంటిదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరి వారు ఇచ్చినటువంటి ఈ సహకారాన్ని గ్రామాలకు అందించాలనే ఒక ఆశయంతో ఆ పార్టీలో ప్రధాన నాయకుడిగా ఉండి ఇలా మంత్రిగా ఉన్నటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నారాయణ మనోహర్ గారు ఇక్కడ మన ప్రాంతంలో ఈ సర్పంచులకి ఈ కార్యక్రమం ద్వారా ఆ చెక్కులు అందించే కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సర్పంచులు కానీ గ్రామాల్లో ఉండే యంత్రాంగం కానీ వారు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారాన్ని అత్యవసరంగా ఈరోజు మీరు గ్రామాల్లో ఏం చేయాలనే దాని మీద దృష్టి పెట్టండి, దేనికి వినియోగించాలి, దాన్ని సద్వినియోగం చేయాలి. దాతలు ఇచ్చినటువంటి ఆ దాతృత్వంతో చూపించినటువంటి వారికి మనం చేసే మంచి పని ద్వారా మరింత రాబోయే రోజుల్లో ఏదన్నా ఇబ్బంది వస్తే ఇంకా ఎక్కువగా ఆదుకోవడానికి వారికి మనసు కలిగే విధంగా మనం చేసే చర్యలు కూడా ఉండాలని చెప్పి ఆ దిశగా వీరు అందిస్తున్నటువంటి ఆర్థిక సహకారాన్ని వీరు దాన్ని వినియోగిస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి నారాయణ మనోహర్ గారికి, వేదిక మీద ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అహర్నిశలు ఎక్కడున్నా సరే, రాజమండ్రిలో ఉన్నా సరే, విజయవాడలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్షణము ప్రతి నిమిషము బాధపడుతున్న ప్రజల గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు ఆయన పెద్ద మనసు చేసుకుని 400 గ్రామాల్లో ఎవరైతే ప్రజలు కష్టపడుతున్నారో ఈ ఉత్పత్తిలో వాళ్ళకి ఒక్కొక్క గ్రామంలో 1,00,000 రూపాయలు ఆయన విరాళం ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయము. దాంట్లో సుమారు 19 గ్రామాలు, 18 వేమూరు నియోజకవర్గము, ఇంకొక గ్రామం రేపల నియోజకవర్గం, ఈ 19 గ్రామాలు బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, అంటే నేను ఎన్నుకబడిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈ గ్రామాలు ఉండడం నాకు చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి నాకు ఆలస్యంగా తెలిసింది ఈ కార్యక్రమం ఉందని. చాలా చక్కటి కార్యక్రమం, పాల్పంచుకోవడానికి నన్ను ఆహ్వానించిన మంత్రి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎవరైతే సర్పంచులు వచ్చారో ఈ చెక్కులు తీసుకోవడానికి వారి మీద మరొకసారి బాధ్యత వచ్చింది. ఆ బాధ్యత తప్పకుండా వాళ్ళు వహిస్తారని మరి మీ అందరి మధ్యలో వచ్చి నన్ను నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.